హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరుగుతున్న ప్రార్థనలో మీరు విన్న వాక్యం అంశం ఏంటి? ఎక్కడ జరిగింది చివరిసారి కుటుంబ ప్రార్థన? మా ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో మీరున్న వాక్యం అంశం ఏంటి? ఏ అంశం గురించి విన్నారు? ఎవరి గురించి? దేవుని ప్రేమ గురించి మీరు విన్నారు. దేవుని ప్రేమ ఉంటే ఆ ప్రేమ యొక్క లక్షణాలు, మీకు దేవుని ప్రేమ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? మీ కుటుంబ విషయంలో కానీ, బంధువులు స్నేహితుల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ మీకు దేవుని ప్రేమ ఉందని ఎప్పుడు తెలుస్తుంది అనే అంశం గురించి ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. మంచిది. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుతున్నాను. ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్ములేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండు అని నాతో చెప్పాను. ఇక్కడ చెప్తున్న మాట, ఒక దేవుని దూత జకర్యా వద్దకు వచ్చింది. ఎవరి వద్దకి? జకర్యా ఎవరంటే ఒక యాజకుడు, మన భాషలో చెప్పాలంటే సేవకుడు, దేవుని సేవ చేసే సేవకుడు. ఆ జకర్యాకి భార్య ఉంది, పేరు ఎలిజబెత్. ఏం పేరు? ఎలిజబెత్. జకర్యా ఎలిజబెత్ భార్య భర్తలు. వీళ్ళు దేవుని సేవకులు, మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, వీళ్ళిద్దరు. అయితే వీళ్ళు దాదాపు ముసలి వాళ్ళు అయిపోయినారు. 80 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళ విషయం లేదంటే పిల్లలు లేరు వీళ్ళకి. ఎవరు లేరు? దేవుని సేవకులే, దేవుని ఆజ్ఞలు బాగా పాటిస్తున్నారు. వాళ్ళ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, వారు దేవుని ఆజ్ఞల యందు తప్పిపోకుండా నీతి న్యాయమును అనుసరిస్తూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారి పరిశుద్ధాత్మ పరిపూర్ణ గలవారై ఉన్నారు అని చెప్పేసి లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారు. దేవుని ఆజ్ఞలు ఏది ఒక్కటి కూడా వాళ్ళు మిస్ చేయకుండా, తప్పిపోకుండా దేవుడు చెప్పినట్లు ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ ఉన్నారు. నీతి న్యాయ విషయంలో దేవుడు ఎలా చెప్తే అలాగా జరిగిస్తున్నాడు. దేవుని సేవ విషయంలో ఖచ్చితంగా చేశారు. వాళ్ళ వంతు సేవాక్రమం వచ్చినప్పుడు తప్పకుండా వారు ఆ సేవాక్రమాన్ని పాటించేవారంట, సేవ చేసేవారంట. అంటే సేవ విషయంలోనూ వాళ్ళు ఎప్పుడూ తప్పిపోలా, నిర్లక్ష్యం చేయాలా, నెగ్లెక్ట్ చేయాలా, చాలా శ్రద్ధగా చేసేవారు. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో కూడా భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాళ్ళు పరిశుద్ధులు, దేవుని ఆజ్ఞలను పాటించేవారని పేరు పెట్టుకున్నారు. నీతి న్యాయం అనుసరించే విషయంలో నీతి న్యాయం తప్పిపోకుండా దేవుడు చెప్పిన నీతి న్యాయం ప్రకారం జీవిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళకి పిల్లలు లేరు. చాలామంది ఏమనుకుంటారు, దేవుని ఆజ్ఞలు బాగా పాటిస్తే మనకి ఈరోజు ఏమైనా ప్రార్థన చేస్తే రేపటికంతా దేవుడు ఇచ్చేస్తాడు అని అనుకుంటారు. అంతే కదా? నేను బాగా భక్తిగా ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞలు బాగా పాటిస్తున్నాను, దేవుని ఆజ్ఞలో బాగా నిలిచిన్నాను, దేవుడు చెప్పినట్టే నేను నడుచుకుంటున్నాను, నేను దేనికోసం ప్రార్థన చేస్తే ఈరోజు ప్రార్థన చేస్తే రేపు నా కళ్ళ మీదకి వచ్చేస్తుంది అంతే. ఎందుకు? నేను దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నాను కదా అని అందరికీ ఆ ధైర్యము ఉంటుంది. అందరూ చెప్తారు కానీ దాన్ని పాటించడం వాళ్ళకి తెలియాలి. చెప్తారు, నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాను, దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను అని చెప్తారు, కానీ పాటిస్తున్నారు లేదో వాళ్ళకి దేవుని మాత్రం తెలుసు. కానీ వీళ్ళు అట్లా కాదంట. దేవుడు రాయిస్తున్నారు వాళ్ళ గురించి. అంటే 1వ అధ్యాయం నేను చదువుతా చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపురాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టిలో నీతిమంతులు ఈజీగా అయిపోవచ్చు. ఎలా తెలిసిన?
మనిషి ఒక వ్యక్తి ముందు బాగా నువ్వు మంచిగా మాట్లాడుతూ మంచిగా పలవిస్తూ కమిషనర్గా మంచోడు రీడా మంచోడమ్మా చెప్పి అనుకోవచ్చు. కానీ పక్క నువ్వు చేసే పనులు భయంకరమైన పనులు వేయచ్చు. అంటే మనుషుల దృష్టికి ఈజీగా మనము నీతిమంతులు అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అనిపించుకోవాలి. ఎందుకో ఆయన హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని చూడు. ఆయన ఏం చూస్తాడు? నువ్వు పైన మాట్లాడి మనసులో ఏమో ఇస్తున్నారు నువ్వు అని హృదయాన్ని చూసే దేవుడు. కానీ ఇక్కడ రాయబడుతున్నమాట దేవుని దృష్టికే వాళ్ళు నీతిమంతులుగా బ్రతికారంట, సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారంట, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. మరి ఇంత గొప్పగా ఆజ్ఞ ఒక కూడా తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకి నీతి విషయంలో దేవుని దృష్టికే నీతిమంతులైన వారికి ఏది అడిగితే ఇచ్చేయాలి కదా, ఏది అడిగితే ఇచ్చేయాలి కదా. ఇంకా అసలు దేవుడికి అంత ఇష్టంగా దేవుడి దృష్టిని అంత పెద్ద సాక్ష్యం పొందుకున్నారంటే ఏది అడిగితే ఇచ్చేయాలి కదా. కానీ వీళ్ళు 50-90 సంవత్సరాలు వస్తున్నా పిల్లలు లేరంట. వీళ్ళెవరు? పాస్టర్లు, దేవుని సేవకులు. పిల్లలు లేరంటే వీళ్ళనే మాట ఏంది? ఫస్ట్ అనే మాట ఏంటంటే గుడ్రోలు ఇది అంటారు. ఏమంటారు? వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, వీళ్ళు ఎందుకు పిల్లలా? ఆ దేవుడు పిల్లలు ఎందుకు ఇలా? ఆ దేవుడు భలే దేవుడు అంటాడంటే, ఆయన గొప్ప దేవుడు అంటాడంటే, మరి వీళ్ళు బిడ్డలే లేదా? యేసుక్రీస్తు నమ్ముకున్నారు. మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారనే చర్చికి పోతారా? మీరు ఇంకా దేవుని సేవ చేస్తారు, మీకు బిడ్డలే లేదే? అదే మీ దేవుడు మీకు బిడ్డలే లేదని ఎగిరిచేలు ఉంటారు లేదా? వస్తుందే అంటారు. ఫస్ట్ అనేది ఆ మాటే, ఫస్ట్ అనేది మాట ఇదే అంటారు. మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నా అన్నారు, యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నారు, నీతిమంతులు పని చేస్తున్నారు, మీరు మీ దేవుడు మీకు ఎందుకు బిడ్డలు ఎలా? ఆ దేవుడు నిజమైన దేవుడైనా? నిజంగానే దేవుడైనా ఆయన అసలు దేవుడేనా? మీరు ఏమన్నా రాయినప్పుడు ముక్కున్నాడేమో, అబద్ధం దేవుడు ముక్కున్నాడేమో చూసా అన్యాలే ఉంటారు లేదా? వీళ్ళన్నా కూడా 80 సంవత్సరాలకి ఇంకా యాచక ధర్మం చేస్తున్నారంటే, సేవ చేస్తున్నారంటే అలానే మాటలు పట్టించుకున్నారు. ఇలా పట్టించుకోలే. మీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదేమో, మీరు ప్రార్థన చేస్తున్నా సరే, మీరు చర్చికి పోతున్నా సరే, ఇంత బాగా గొప్పగా సేవ చేస్తున్నా సరే, దేవుడు మీకు బిడ్డలేలా? మీ దేవుడు మాకు చూడు, మేము రాళ్ళు రప్పను పూజిస్తున్నాము, గుళ్ళు పోయినాము, మేము ఆ కొండ వినాం, ఈ కొండ వినాం, మేము కొండవి వచ్చినాం అంతే, పిల్లలు పుట్టేనారు, మేము ఇంకా పిల్లలు అని తిట్టేవాళ్ళు, అవమానించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయినా సరే వీళ్ళు అవేవి మనసులో పెట్టించుకోకుండా దేవుని క్రమంలో తప్పిపోకుండా, నేనెందుకులే ఇంకా దేవుడు నాకు బిడ్డలేలా, ఇంక ఈ నీతి వద్దు, ఈ ఆజ్ఞ వద్దు, ఈ దేవుడు వద్దు, వాళ్ళు చెప్పిన నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకోలే. వీళ్ళు ఏం చేశారంట? దాదాపు 80-90 సంవత్సరాలు వస్తున్నా సరే ఆ యాజక ధర్మాన్ని విడిచిపెట్టలేదంట, దేవుని ఆజ్ఞల విషయం పాటించే విషయాన్ని విడిచిపెట్టలేదంట, ఆ నీతిని అనుసరించే విషయంలో దేవుని దృష్టిలో నిర్దోషులై ఉన్నారంట. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు లేదా పిల్లల కోసము? వాళ్ళు ఇలా అన్నప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది కదా. దేవుని అయితే దూషించడరు, కానీ ప్రభువా మాకు కూడా బిడ్డ ఉంటే బాగుండేది, మాకు కూడా పిల్లోడు ఉంటే బాగుండేది అని ప్రార్థన చేసుకుంటామని అంటారు. అది మామూలు సహజమే. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప పరిశుద్ధుడైనా ఏదన్నా లోటు ఉన్నప్పుడు ఇతరులు ఎలా ఉంటున్నా సరే వీళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటానంటారు. అయితే ఆ తర్వాత జరిగింది 50 సంవత్సరాలు అయిపోయింది, అలా మాటలు అవమానాలు అన్ని పడినాయి, ప్రార్థన చేసుకుంటున్నారు. సరే ఇస్తే ఇవ్వని లేకపోతే పోనీ చచ్చిపోయేంత వరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు గబ్రియేల్ అనే దేవుని దూత పరలోకం నుంచి పంపించబడింది. ఎప్పుడు? ఈయన క్రమం వచ్చింది. ఎవరిది? జకర్యా యాజకత్వం చేసే ఆ క్రమం ఇతని వంతు వచ్చింది. ఇప్పుడు ఇతను వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి దేవునికి ధూప నైవేద్యాలు సమర్పించి ప్రజల పక్షంగా అక్కడికి వెళ్ళి యాజక ధర్మం చేయాలంటే ప్రార్థన చేసి ప్రజల పక్ష బలులు అర్పించి పాపక్షమాపణ బలులు అర్పించి బయటకు రావాలి, ప్రజలను దీవించడానికి బయటకు రావాలి. దేవుడు చెప్పిన మాటల్ని ప్రజలకు బయటకు వచ్చిన తర్వాత చెప్పాలి. ప్రజలు దేవాలయం బయట నిలబడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు జకర్యా లోపలికి వెళ్ళాడు. ఏం చేయడానికి? ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి, ప్రజల పక్షంగా దేవునికి మొరపెట్టడానికి దేవాలయం లోపలికి వెళితే ప్రార్థన చేసే సమయంలో అతను ప్రార్థన చేసి కళ్ళు తెరవగా ఆ ధూప వేదిక పక్కన దేవుని దూత నిలబడుకో ఉన్నాడు. దేవుని దూత నిలబడుకో ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే గబ్రియేలు. ఏం పేరు? గబ్రియేలు. ఎవరంటే దేవుని దూతల్లో కోటాను కోట్ల దేవుని దూతలు ఉన్నాయి. అందులో 3 గుంపులు ఉంటాయి. దేవుని దూతల గుంపులో 3 గుంపులు ఉంటాయి ప్రధానంగా. ఒకటి సమాచారపు దూతల గుంపు, అంటే దేవుడు చెప్పే మెసేజ్ని ఎవరికైతే చెప్పమంటాడో వాళ్ళు చెప్పే వచ్చేసే గుంపు ఒకటి. అంటే వీళ్ళు దేవుడు ఏదైతే మాట చెప్తాడో అది చెప్పే వచ్చేస్తారు వీళ్ళు. ఈ గుంపు అంతా సపరేట్. రెండో గుంపు ఏంటంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే గుంపు.
దూతల గుంపు. ఇవి ఏం చేస్తుంటే ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాయి. మూడో గుంపు ఎవరంటే దేవుని పక్షంగా యుద్ధాలు చేసే గుంపు, దూతల గుంపు. ఇవి దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తూ ఉంటాయి ఈ గుంపు. నాలుగోలు అంటే శరాబులు, కెరూబులు, శరాబులు ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ సమాచార దూతల గుంపుకి హెడ్ వచ్చి గబ్రియేలు పేరు. అంటే ఏదైనా దేవుడు మాట చెప్తే వీళ్ళు చెప్పేసిరా అంటే వాళ్ళు చెప్పేసి వచ్చి, ఇప్పుడు నాకు దేవుడు ఈరోజు ఈ కుటుంబంలో రమ్మన్నాడు, దేవుడు ఈ మాట చెప్పండి, దేవుడు ఎవరు చెప్పన్నాడు, జాషువా కుటుంబంలో చెప్పాలనుకున్నాడు. నేను ఎవరిని, దూతని, దేవుడు పంపించిన దూతని. అట్లా సమాచార దూతానికి ఆ గుంపుకి హెడ్ ఎవరంటే గబ్రియేలు. తర్వాత స్తుతి ఆరాధన చేసే ఆ దూతల గుంపు హెడ్ ఎవరంటే ముందు లూసిఫర్ ఉన్నాడు. ఇప్పుడు మనం సాతాన్ అనుకుంటాం కదా, సాతాన్ ఉంటాడులా, అతను ఉన్నాడు, అతను తోయబడ్డాడు, కిందకు సాతాన్లాగా తోయబడ్డాడు. తర్వాత మూడోది ఎవరు, దేవుని యుద్ధాలు చేసే గుంపు. ఆ యుద్ధాలు చేసే గుంపు ఎవరంటే మీకాయేలు. ఏం పేరు, మీకాయేలు. ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈ గుంపుల గురించి మీకు చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎవరంటే గబ్రియేలు. ఎవరంటే ప్రధాన దూత, హెడ్డే. ప్రైమ్ మినిస్టర్ అంటారు కదా, ఇప్పుడు దేశానికి పెద్దవారు, దేశానికి ప్రధానమంత్రి కదా. ప్రధానమంత్రి వచ్చినాడు, ప్రధానమంత్రినే పంపించినాడు. అధ్యక్షుడు పెద్ద, అధ్యక్షుడి కింద ఎవరు ఉండేది ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రినే పంపించినంటే ఆ దూతల గుంపు అంతటికి ఎవరైతే పెద్ద ఆ నాయకుడినే పంపించినాడు. ఎవరి దగ్గరికి, ఈ జకరియా దగ్గరికి. జకరియా కళ్ళు, ఆ దేవాలయంలో కళ్ళు తెచ్చే పక్కన గబ్రియేలు దేవుని దూత ఉన్నాడు. గబ్రియేలు దేవుని దూత ఉండి జకరియాతో చెప్తున్న మాట, ఆ మాట ఏం మాట అంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. ఏమని చెప్తున్నా అంటే, గబ్రియేలు అనే దేవుని దూత ఏమని చెప్తున్నానంటే, నేను దేవుని ఎదుట, అంటే పరలోకంలో దేవుని ఎదుట నిలబడే గబ్రియేలును, దేవుని దూతని నేను నీ యొద్దకు ఎందుకు పంపించానంటే, ఒక సువర్తమానం, అంటే ఒక మంచి, ఒక సువార్త, ఒక మాట చెప్పాలని దేవుడు నన్ను పంపించాడు. ఆ మాట చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి అక్కడ ఏమని చెప్తానంటే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. అక్కడ చెప్తున్న మాట, దేవుడు ఈ మాటను చెప్పి పంపించాడు. ఏమని, ఈ మాటను వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎప్పుడైతే ఎలాగైతే నేను వచ్చి నా నోటిలో, నా హృదయంలో ఈ మాటలో నేను చెప్పే మాట, ఈ మాట వాళ్ళకి వెళ్ళి ప్రకటించు అని ఏదైతే పెట్టి పంపించాడో, అదే మాట దేవుడు ఆ గబ్రియేలు అనే దేవుని దూత హృదయం, దేవుని దూత దగ్గర ఒక మాట పెట్టి పంపించాడంటే జకర్యాకి చెప్పని. ఆ మాట ఏంటంటే, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం, వాక్యాంశం ఏంటంటే, నా మాటలు మీరు చెప్పిన కాలంలో నెరవేరవు. అర్థమైందా? నా మాటలు మీరు చెప్పిన కాలంలో నెరవేరవు. నా మాటలు నేను చెప్పిన కాలంలో నెరవేరుతాయి. హల్లెలూయా. అర్థమైంది డిఫరెన్స్? నా మాటలు మీరు అనుకున్న టైంలో నెరవేరవు. నా మాటలు నేను ఏదైతే టైం అనుకుని ఉంటానో ఆ టైంలో నెరవేరుతాయి. ఆ జకరియా, ఎలిజబెత్ ఏమనుకుంటారు, పెళ్ళైనా ఒక సంవత్సరం బిడ్డ పుట్టలేదు అనుకో, 2వ సంవత్సరం మాకు బిడ్డ కావాలా అని ప్రార్థించుతారు. ప్రభా, ఒక సంవత్సరం అయిపోయింది ప్రభా, ఈ సంవత్సరంలో బిడ్డ ప్రభా, ఈ సంవత్సరం నువ్వు ఇచ్చేస్తాను మాకు నమ్మకం ఉంది ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు లేదా? కానీ ఆ టైంలో నెరవేరిందా? 2 సంవత్సరాలు, 3, 4, 5 సంవత్సరాలు అయింది అనుకున్నాను. ప్రభా 5 సంవత్సరాలు అయిపోయింది ప్రభా, వచ్చే సంవత్సరము నువ్వు బిడ్డ ఇస్తావని నమ్ముతున్నాం ప్రభా అని టైం పెట్టుకున్నారు. ఏంటి, 5 సంవత్సరాల తర్వాత నాకు బిడ్డ ఇస్తాడు అని టైం పెట్టుకున్నారు. వాళ్ళు పుట్టాడా? 10 సంవత్సరాలు అయిపోయింది ప్రభా, 10 సంవత్సరాలు అయిపోయింది ప్రభా, ఈసారి ఖచ్చితంగా 11వ సంవత్సరంలో నాకు దేవుడు బిడ్డ ఇస్తాడు అని టైం పెట్టుకున్నారు. నెరవేరిందే? 30 సంవత్సరాలు పెట్టుకున్నారు. నెరవేరిందే? 40 సంవత్సరాలు పెట్టుకున్నారు. నెరవేరిందే? 50 సంవత్సరాలు పెట్టుకున్నారు. నెరవేరిందే? 80 సంవత్సరాలు పెట్టుకున్నారు. నేను నెరవేరుతుందో లేదో అపనమ్మకంలో ఉన్నారు అనుకుందాం. కానీ దేవుని టైం వచ్చింది. ఏంటి, దేవుడు అనుకున్న టైము, దేవుడు నిశ్చయించుకున్న టైం వచ్చింది. వీళ్ళు దాని గురించి మర్చిపోయినారో, ప్రార్థన చేస్తున్నారు లేదో అని పక్కన పెడితే, అప్పుడు దేవుని దూత పంపించబడి ఏం చెప్తున్నాడు, నా మాటలు
వాటి కాలం ముందు నెరవేరుతాయి. అంటే నేను ఎప్పుడైతే నెరవేరాలని ఉద్దేశించానో, ఎప్పుడైతే జరగాలని ఉద్దేశించానో ఆ టైంలో జరుగుతాయి. నువ్వు అనుకోవద్దు నేను ఈరోజు ప్రార్థన చేస్తానా, ఈ సంవత్సరం ప్రార్థన చేస్తానా, రేపు నెలకంత ఇట్లా జరిపోవాలని ప్రార్థన చేస్తాను, దేవుడు నెరవేర్చేస్తాడు, హల్లెలూయా ఆమేన్ అని నువ్వు అనుకోవచ్చు. ఈ పని కోసం, ఈ కార్యం కోసం నేను ఈరోజు ప్రార్థన చేస్తానా, దేవా ప్రభా నువ్వు భలే గొప్ప దేవుడు ప్రభా, నువ్వు అనుకుంటే క్షణాల్లో చేస్తావు ప్రభా, వచ్చే వారానికంతా ఇది జరిగిపోవాలి ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ఒక టైం పెట్టుకుని ఉంటావు, ఇది జరగాల, ఇది జరగాలి, ఈ టైం జరగాలి, ఈ టైం జరగాలని టైం పెట్టుకుని ఉంటావు. కానీ నీ టైం ప్రకారం దేవుడు చేయడు వాటిని. దేవుడు నిర్ణయించిన టైం ప్రకారమే ఆ మాటలని దేవుడు నెరవేరుస్తాడు. అది ఏ కార్యమైన నువ్వు ప్రార్థన, నీ బాధ్యత ఏంటి? నీకు ఏదైతే కావాలో, ఏదైతే అవసరమో, ఏదైతే నీకు ఆవశ్యకత ఉందో దానికోసం నువ్వు దేవుని కోసం మొరపెట్టాల, దేవుని దగ్గర మొరపెట్టాల. నువ్వు మొరపెట్టి ప్రభా ఇలా అనుకుంటున్నా ప్రభా, ఇలా అనుకుంటున్నా ప్రభా, అయినా ప్రభా నీ చిత్తంలో నీ సమయంలో కార్యాన్ని జరిగించు అని ప్రార్థన చేయాల. దేవుడు టైంని నిర్ణయిస్తాడు. నువ్వు తొందరపడిపోయి ఆవేశపడి నువ్వు టయాలు పెట్టుకోకూడదు. నువ్వు టయాలు పెట్టుకొని మన నెక్స్ట్ వారంలో జరిపోవాలని టైం పెట్టుకొని అది దేవుని టైం కాకపోతే, అది జరగకపోతే యేసుప్రభు నా ప్రార్థన ఏలా, యేసుప్రభు ఏమో నా ప్రార్థన చూడలా, నేను మంచిగా బతకలేదేమో, నీ చెడ్డగా బతకినానేమో అని చెప్పి నీలో నువ్వు కుమిలిపోయి బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి దుఃఖపడిపోయి ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. నీ బాధ్యత ఏంటి? ప్రార్థన చేయాల. ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలి, ఇది అవసరం, ఇది నాకు దయచేయండి. నువ్వు ప్రార్థన చేయాల. ప్రార్థన చేసి ఆయన కోసం కనిపెడితే వాటి కాలం ముందు అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. అంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో అది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. జకర్యా ఎలిజబెత్ ఏ దాని కోసమైతే ప్రార్థన చేశారో దాన్ని ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. మీకు ఆల్రెడీ ఈ అంశం గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి, దానికంటే ఆ అంశం కంటే ముందు చెప్పినాను. ఏంటంటే ఆ అంశం ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా సరే దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి అని ఒకరోజు దేవుడు కుటుంబ ప్రార్థనలో మాట్లాడితే ఆ అంశాన్ని ఆ రోజు ఇది క్లియర్గా కరెక్ట్గా చెప్పినాడు. ఎందుకు వాళ్ళకి అంత సమయంలో దేవుడు బిడ్డనిచ్చాడు, ఎందుకు అంత లేట్ అయింది, ఎందుకు అంత ఆలస్యమైంది అనేది ఆ రోజు మాట్లాడినాడు. ఆ వాక్యం ఏంటంటే దేవుని కార్యం ఇంత అద్భుతంగా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది. ఒకవేళ కావాలంటే మీకు తెలియకపోతే యూట్యూబ్లో ఉంటుంది, అది మీరు కావాలంటే వినండి, మన ఛానల్లో ఉంది కాబట్టి వినండి. అదంటే అంశం ఏంటంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి ఎంతగా ప్రార్థన చేసినా సరే దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి అనే అంశం ఉంటుంది. ఇదే జకర్యా ఎలిజబెత్ గురించి ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. కాబట్టి ఒకవేళ మీకు అవకాశం ఉంటే వినండి. అయితే వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు టైం నిర్ణయించుకున్న పక్కన పెడితే ఒకవేళ నిర్ణయించుకున్నా కూడా వాళ్ళ టైంలో అది దేవుడు చేయాల. దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ టైంలోనే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. అదే అక్కడ రాయబడి అంటే నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి ఖచ్చితంగా. నేను వాటి కాలం అంటే నేను నిర్ణయించిన కాలం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నా మాటలు నేను నిర్ణయించిన కాలమందు నెరవేరుతాయి. ఒకసారి దేవుడు ఏదైనా నీకు వాగ్దానం చేస్తే, ఏదైనా మాట ఇస్తే, మాట చెప్తే, ఈ టైంలో ఈ సమయానికి ఇలా చేస్తాను అని నీకు వాగ్దానం మాట ఇస్తే ఆకాశము భూమి గతించినా సరే ఆ మాట తప్పక నెరవేరుతుందైతే దేవుడు నిర్ణయించిన టైంలోనే నెరవేరుతాయి. నువ్వు ఆత్రపడిపోతావని నిర్ణయించిన టైం కన్నా ముందే చేసాడు. నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి నిర్ణయించిన దాటిపోయిన తర్వాత చేయడు. ఎప్పుడైతే ఏ టైంకి నిర్ణయించుంటాడో ఆ టైంకి చేస్తాడు. ఫిబ్రవరిలో నిర్ణయించుంటే ఫిబ్రవరిలోనే చేస్తాడు. ఆగస్టులో నిర్ణయించుంటే ఆగస్టుకే చేస్తాడు. నువ్వు ఏడు చేస్తాను కదా, ఆగస్టులో నిర్ణయించిన కార్యాన్ని ఫిబ్రవరిలో చేసాడు. నువ్వు గవర్నమెంట్ ఆగస్టులో నిర్ణయించిన కార్యాన్ని డిసెంబర్లో చేయడు. అది ఆగస్టులో నిర్ణయించబడి ఉంటే ఆగస్టులోనే చేస్తాడు. ఫిబ్రవరిలో నిర్ణయించబడితే ఫిబ్రవరిలో చేస్తాడు. రేపు నిర్ణయించబడితే రేపు నిర్ణయించబడతాడు. అది మీ పిల్లలు చదువైనా, మీ పిల్లల ఉద్యోగాలైనా, మీ భార్యాభర్తల పరిస్థితినా, పెళ్ళైనా, లేకపోతే మరి మీ కుటుంబ పరిస్థితినా, మీ అవసరాలు ఏదైనా సరే మీరు దేనికోసమైతే ప్రార్థన చేశారో ఆ కార్యము దేవుడు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది.
జరగకుండా పోయే ప్రసక్తే లేదు. అయితే నీకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. ఎంతోమంది ఏదో అంటారు, నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావు కదా, నీతిగా బ్రతుకుతున్నావు కదా, ఎందుకు మరి నీ దేవుడు ఈ కార్యం చేయలేదు, నువ్వు అడుగుకున్నది ఎందుకు దేవుడు ఇవ్వలేదు, అయితే ఆ దేవుడిని నమ్ముకోవద్దు, ఆ దేవుడిని వదిలేయి, నువ్వు ఇంతగా భక్తిగా ప్రార్థన చేస్తున్నా ఇన్ని చేస్తున్నా కూడా ఆ దేవుడు నిన్ను పట్టించుకోలేదే అని అంటూ ఉండొచ్చు. ఈ జకర్యాని ఎలిజబెత్ను కూడా అన్నారు, మస్తుగానే అంటారు, కొన్ని వందల మంది ఉంటారు. ఎందుకు? ఈయన సేవకుడిని ముందుగా ప్రతి ఆదివారం వెళ్ళి చర్చిలో స్వార్థను ప్రకటించాలి. స్వార్థం ప్రకటించినప్పుడు ఆ విశ్వాసులు వస్తారు, తెలియని కొత్త వ్యక్తులు వస్తారు, భార్య భర్తకు పెళ్ళి అయింది, అడుగుతారు కదా వచ్చిన వాళ్ళందరూ. ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా ఆశ్రమం పిల్లలు ఎంతమంది అడుగుతారు లేదా? జనరల్గా ఫస్ట్ అది అడుగుతారు, పాస్టర్ గారా ఎంతమంది బిడ్డలు అని అడుగుతారు లేదా? విశ్వాసంలో అడుగుతారు లేదా? అట్లా ఎన్ని రోజులుగా ఎంతమంది ఎన్ని రకాలుగా అడిగి ఉంటారో వాళ్ళు. ఎంతగా కొందరు అన్యులు అయితే ఇంకా ఎంతగా నిల్చుంటారు, మీ దేవుడు ఇంకా బిడ్డలేదే, మీరు ఇంకా గొడ్రాలు కొన్ని మగండి ఆవిడ పిల్లలు పెళ్ళిడికి ఇచ్చినారు, మేము పెళ్ళి చేసుకున్నాం, ఇంకా పిల్లలు మనవాళ్ళు కూడా పుడతారు మాకు, మీకు ఇంకా దేవుడు బిడ్డలు లేదే, మీ దేవుడు ఏం అబ్బే అలాంటి దేవుడు నమ్ముకున్నారు అనే వాళ్ళు కూడా మస్తుగా ఉంటారు. కొందరు అలా అన్నప్పుడు ఏం చేస్తారు, అవునేమో ఈ దేవుడు నిజమైన దేవుడు కాదేమో, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన దేవుడిని వదిలేసిన వాళ్ళు, విడిచిపెట్టేసిన వాళ్ళు, దేవుడి ఆజ్ఞను ఇంకా మనకి ఈ దేవుడు ఎంత మనం భక్తి చేసినా కూడా దేవుడు మన మాట వినలేదు, మన ప్రార్థన వినలేదులే, మనం చెప్పింది చేయలేదు, మనం వేడుకుంది ఇవ్వలేదులే, ఇంకా మన భక్తి వేస్ట్ అని చెప్పేసి భక్తి విడిచిపెట్టే వాళ్ళు కొన్ని లక్షల మందిలో కోట్ల మందిలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయకుండా దేవుడు సమాధానం ఇవ్వలేదని, వాళ్ళు ప్రార్థన అడిగింది వాళ్ళు అడిగిన టయాన్ని చేయలేదని చెప్పేసి దేవుడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, భక్తిని విడిచిపెట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ జకర్యా ఎలిజబెత్ అలా కాదు. యేసు ప్రభు బిడ్డను ఇచ్చినడా సంతోషం, ఇవ్వలేదా పర్లేదు, అంతే తప్ప మేము మా దేవుడిని అయితే విడిచిపెట్టాం. ఆయన ఆజ్ఞలను పాటించడము, ఆయన నీతి మార్గంలో నడచడం మేము విడిచిపెట్టాం. మీరు ఎలాగైనా అనుకోండి, మీరు ఎలాగైనా నిందించండి, అవమానించండి, మీరు ఏమైనా చెప్పుకోండి, మా దేవుడు సర్వశక్తి గల దేవుడు. మేము అనుకున్న దానికంటే ఊహించే దానికంటే అత్యధికంగా చేయు గొప్ప దేవుడు మేము నమ్ముకున్న మా యేసయ్య. ఏమో మా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఏదో తెలియకపోవచ్చు, కానీ అది జరిగిన తర్వాత మీ కన్నులకు అసలు మీ నోట్లలో మాటలే రావు అని చెప్పిన విశ్వాసం వాళ్ళకు ఉండవచ్చు. ఎందుకంటే తర్వాత ఈ మాట ఏమని చెప్పిందంటే, వాళ్ళు ప్రార్థన చేశారు, ఎవరి కోసము? బిడ్డ కోసం ప్రార్థన చేశారు. 80 సంవత్సరాలు అయింది, ఆ మాటలు నెరవేరే కాలం వచ్చింది. అంటే దేవుడు పెట్టుకున్నాడు ఆ టైము, ఇంక ముసలితనంలో బిడ్డలు ఇవ్వాలని పెట్టుకున్నాడు. ఎందుకో ఇప్పుడు చెప్తాను మీకు. పెట్టుకున్నాడు. గబ్రియల్ దేవుడు పంపించాడు గబ్రియల్ దూతను చెప్పమన్నాడు. ఏమనంటే, నువ్వు వెళ్ళి నేను ఏదైతే నిర్ణయించున్నానో ఆ టైం వచ్చేసింది, నేను నీకు చెప్పిన వాగ్దానం చేసిన ఆ టైం వచ్చేసింది, నీకు నేను బిడ్డను ఇవ్వబోతున్నాను అని ఆ నిర్ణయించిన కాలం వచ్చేసిందని చెప్పేసి చెప్పారంట. ఎవరికి? ఆ గబ్రియల్ దేవత జకర్యా చెప్తే వయసు ఎంత? 60 సంవత్సరాలు. నిర్ణయించిన కాలము 60 సంవత్సరాలు, అంటే దాదాపు 80 సంవత్సరాలు ఇది నిర్ణయించాడు బిడ్డ పుట్టాలని. వీళ్ళు ముసలితనంలో దేవుడు నిర్ణయించాడు. వీళ్ళు ఏమనుకుంటారు, పెళ్ళైన 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు బిడ్డ పుడతారులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు నిర్ణయించిన కాలము వాళ్ళ ముసలితనంలో బిడ్డ పుట్టాలా అని నిర్ణయించాడు. ఎందుకు అలా నిర్ణయించాడంటే, ఆ ముసలితనంలో వాళ్ళకి పెట్టిన బిడ్డ ఎవరో తెలుసా? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని దేవుడు వాళ్ళ గర్భంలోనికి పంపిస్తాడు, వాళ్ళ ద్వారా లోకానికి రప్పిస్తాడు. ఎందుకు అంత ఆలస్యం చేశాడంటే ఒకటే ఒక రీజన్. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, ఆయన పుట్టేటప్పుడే యేసు ప్రభు పుట్టాలి, దేవుడు ఈ భూమి మీదకి రావాలనే ప్రణాళిక. బాప్తిస్మ ఇచ్చే యోహాను యేసు ప్రభు గారి కంటే 6 నెలల పెద్దవాడు అంతే. అంటే ఈయన 6 నెలలు గర్భం, ఆమె ఎలిజబెత్ గర్భంలో 6 నెలలు ఉన్నప్పుడు యేసు ప్రభు గారు మరియమ్మ గర్భంలోకి వస్తారు. పరిశుద్ధాత్మ దేవుడి వల్ల వస్తారు. తర్వాత ఈ యోహాను గారు పుడతారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు పుడతారు. యేసు ప్రభు గారు కూడా 6 నెలల తర్వాత పుడతారు. వీళ్ళిద్దరు పెరుగుతారు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు పెరుగుతారు, ఇక్కడ యేసు ప్రభు గారు పెరుగుతారు. ఇప్పుడు యేసు ప్రభు గారికి బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చింది? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు యేసు ప్రభుకు
బాప్టిజం ఇచ్చినారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ప్రపంచంలో మనం అందరము ఎవరి నామంలో బాప్టిజం పొందుతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనం బాప్టిజం పొందుకుంటున్నాం. అలాంటిది దేవాది దేవుడికే ఎవరు బాప్టిజం ఇచ్చినారు? ఎవరు ఇచ్చినారా? అసలు ఎవరికైనా సాధ్యమేనా? అసలు యేసు ప్రభు బాప్టిజం ఇవ్వడం అంటే అసలు ఇంకా దానికంటే మించిన భాగ్యము, దానికంటే మించిన అదృష్టం ఏదైనా ఉంటుందా? అందరము మనందరం ఈ ప్రపంచంలో పుట్టబోయి అందరము ఎవరి దగ్గర బాప్టిజం పొందుకుంటాం? యేసు ప్రభు నామంలో, యేసు ప్రభు ద్వారా బాప్టిజం పొందుకుంటాం మనం. కానీ ఆ యేసు ప్రభుకే బాప్టిజం ఇచ్చాడు ఎవరు? బాప్టిజం ఇచ్చే యోహాను బాప్టిజం ఇచ్చినాడు యేసు ప్రభు వారికి. ఒకవేళ ఈ కార్యాన్ని కానీ దేవుడు ఆలస్యం చేయకుండా వాళ్ళు పెళ్ళైన 2వ సంవత్సరమే, ఒకవేళ సపోజ్ పెళ్ళి అయిన మరుసటి సంవత్సరం బిడ్డ ఇచ్చేసింటే యేసు ప్రభు వారికి ఈ బాప్టిజం ఇచ్చే యేసు ప్రభు వారి ఈ భూమి మీదకి వచ్చేవాడు బాప్టిజం ఇచ్చే యోహానికి దాదాపు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయి ఉంటాయి. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బాప్టిజం ఇచ్చే యోహాన్ గారు పుట్టింటారో చనిపోయింటారో ఎవరు తెలుసు? తెలియదా? దేవుని కార్యం ఆలస్యమైన కారణం ఏంటి? యేసు ప్రభుకే బాప్టిజం ఇచ్చే ఆ స్థాయిలో ఇతను పెట్టాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ కార్యాన్ని వీళ్ళు తిడుతున్నా, నిందిస్తున్నా, దూషిస్తున్నా దేవుడు ఆలస్యం చేశాడు. ఈరోజు ప్రపంచం అంతా బాప్టిజం ఇచ్చే యోహాన్ గారిని తలుచుకుంటుంది. పుట్టిన బిడ్డ గురించి చెప్తే, యోహాన్ గారి గురించి చెప్తే గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నాడంట. ఆయన గురించి రాబడిన మాట చదివితే మీరు ఆ వాక్యంలో ఉంది కాబట్టి మీరు దాన్ని వినండి, ఒకవేళ వీలైతే తెలుసుకోండి బాప్టిజం ఇచ్చే యోహాన్ గారి గురించి. అసలు యేసు ప్రభుకే బాప్టిజం ఇచ్చే రేంజ్ అంటే ఇంకా దానికంటే మించిన జీవితము ఇంకేది లేదనమాట. అలాంటి పుట్టుక ఇంకెవరికి లేదనమాట. రాబడి అంటుంది స్త్రీలలో యేసు ప్రభు వారే చెప్తారు ఏమనంటే, స్త్రీలలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదని రాశాడు. మనుషులలో బాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదని యేసు ప్రభువే చెప్తారనమాట. ఆ మాట అంటే ఆయన రేంజ్ ఎంత గొప్పది, అంత గొప్ప స్థాయికి రావడానికి గల కారణం ఏంటి? దేవుడు తన కార్యాన్ని తాను నిర్ణయించే సమయంలో చేయడం వల్లే. అంతే తప్ప జకరియా ఎలిజబెత్ పెట్టుకున్న టైంలో కాదు. అంటే మనం పెట్టుకున్న టైంలో కంటే దేవుడు నిర్ణయించిన టైంలో కార్యం జరిగితే అసలు ఆ అద్భుతమే ఇంకా ప్రపంచమే ఆశ్చర్యపోతుంది, నివ్వెరపోతుంది. ఇప్పుడు అబ్రహాం గారు శారమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు అసలు ఫుల్గా ఉంటుంది, కానీ ఎవరు లేరు? బిడ్డలు లేరు. యేసు ప్రభు వారు అబ్రహాం పిలిచినప్పుడు ఆయన 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. యేసు ప్రభు వారు అబ్రహాంకి ఇస్సాకును కొడుకుగా ఇచ్చేటప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఎంత? 100 సంవత్సరాల్లో బిడ్డను ఇచ్చినాడు, అంతే కదా. 75 సంవత్సరాల్లో పిలిచినాడు. 76 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా బిడ్డని. నా మాట చెప్పున తల్లిదండ్రుల కుటుంబాన్ని, ఊరిని, బంధువులు, స్నేహితులు అందరూ వదిలేచ్చాను రా, 76 సంవత్సరాలు పెట్టించేద్దాం అని ఇచ్చేయచ్చు కదా. ఎందుకైనా ఎందుకు 25 సంవత్సరాలు లేట్ చేసినాడు? 76వ సంవత్సరంలో బిడ్డని ఇచ్చింటే ఎవరు పట్టించుకుంటారు కాదు. అది 100 సంవత్సరాలు పెట్టేస్తే అబ్బా అసలు సారమ్మకి గర్భమే లేదురా నాయన, అప్పుడు ఊడిపోయిందంట, ముసలిది అయిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. మన బాధ కూడా పెద్ద ఆపరేషన్ అంటారు కదా, పెద్ద ఆపరేషన్ అయిపోయింది దానికి అంటారు కదా. పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, గర్భాశయం లేదు, వెళ్ళిపోయింది. కానీ 100 సంవత్సరాల్లో దేవుడు బిడ్డని, అంటే గర్భాశయం లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఛాన్స్ లేదు, ఇంకా కళ్ళలో అయినా సరే జరగదు. కానీ అలాంటి టైంలో బిడ్డనిస్తే ప్రపంచమే నివ్వెరపోయింది. 100 సంవత్సరాల బిడ్డనా ఓ అని ప్రపంచంలో టీవీ ఛానల్ అన్నీ ఎవరి దగ్గర వచ్చాయి? అబ్రహాం ఇంటికి వచ్చాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో టీవీ ఛానల్ కాదు, ప్రపంచంలో టీవీ ఛానల్ అన్నీ వచ్చాయి. అవునమ్మా సారమ్మ, ఇది ఎట్లా మా బాధ్యులు ఎట్లా జరిగిందమ్మా? 100 సంవత్సరాలు బిడ్డ, అసలు నీకు గర్భాశయం లేదంటే, నువ్వు ఎప్పుడు ఎండిపోయినావన్నే, పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు, పెద్ద కూడా అయిపోయిందన్నారే, మరి ఎట్లా పుట్టిందమ్మా అని అంటే, నాదేముందయ్యా దేవుడు ఆయనకు అసాధ్యం ఏముంది అనిందంట. అంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుడు పిలిచింది 75 సంవత్సరాలే. 75 సంవత్సరాలనే పిలిచినాడు అబ్రహాంని. ఇవ్వాలనుకుంటే 76 సంవత్సరాలు కూడా ఇచ్చిండొచ్చు. అబ్రహాం ప్రార్థన చేసిండా బిడ్డ కావాలని? ఒకవేళ 71 సంవత్సరం అంటే తప్పకుండా 5 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలు అయ్యాడు కదా, విశ్వాసం అయ్యాడు కదా, ప్రభా 5 సంవత్సరాలు అయింది ప్రభా, నీలోకి వచ్చి ప్రభా
నేను అప్పుడు విగ్రహాలు నమ్ముకునేటప్పుడు నాకు బిడ్డలు లేరు ప్రభా, విగ్రహాలను పూజించేటప్పుడు, రాళ్ళు రప్పలు పూజించేటప్పుడు, అవి మొక్కుబలి చేసేటప్పుడు నాకు పిల్లలు లేరు ప్రభా, నేను నమ్ముకుని నీకు వచ్చేసిన ప్రభా, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ప్రభా, నాకు బిడ్డలు లేరు ప్రభా, బిడ్డని ప్రభా అని చెప్పేటచ్చు కదా. ప్రార్థించడా అని అంటారు కదా. చాలా దేవుడా మా వాళ్ళు అవి మా విగ్రహాలు అని చెప్పేసి ఆ దేవుడు ఈ దేవుడు వదిలేసిపోయినవే, రాయి రప్ప అనేసి యేసుప్రభులో పోయినవే, మరి పోతే యేసుప్రభు నీకు బిడ్డలు వెళ్ళేదే అని అంటారు కదా. బంధువులను వదిలేసినాడు, అప్పటి వరకు పూజించిన దేవుడిని దేవతను వదిలిపెట్టేసినాడు, బంధువులు అందరూ వదిలిపెట్టేసి వచ్చేసినాడు కదా యేసుప్రభులకి. క్రైస్తవులు దేవుడు నమ్ముకొని వచ్చేసినాడు కదా. వచ్చేసిన తర్వాత 5 సంవత్సరాలైనా బిడ్డలు అయిపోతే అదే మాట అంటారు కదా, ఏమిరా ఇన్ని సంవత్సరాలుగా మేము చెప్పితే మన తాత ముత్తాతలు అందరూ వాటిని మన ఇన్ని దేవుళ్ళు పెట్టుకొని నువ్వు ఆ దేవుళ్ళకి మన దేవుళ్ళని వదిలేసి మన ఆచార సంప్రదాయాన్ని వదిలేసి ఆ దేవుడు పిలిచేసిన వెళ్ళిపోయినవే ఆ దేవుళ్ళకి. మరి 5 సంవత్సరాలు అయిందే, మరి బిడ్డలు వేయలేదు ఆ దేవుడు అని అంటారు లేదా? అబ్రహాంని సారమ్మని అనింటారా లేదా? వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవులు అంటే సరేలే భయం అనుకోవచ్చు, కానీ వీళ్ళు వదిలేసి వచ్చినారు. అంతకుముందు ఉన్నట్టు నమ్ముకున్నట్టు వదిలేసి వచ్చినారు. వదిలేసి వచ్చిన వాళ్ళు ఇంకా కాకులాగా ముడుస్తారు. మన దాంట్లో ఉండి వెళ్ళిపోతే పొడిచేస్తాడు, సింపేస్తాడు ఆ దేవుడు, అది ఇచ్చేస్తాడు ఇదే చేస్తాడు, వెళ్ళిపోతే మళ్ళీ ఇంక బిడ్డలు ఇవ్వలేదే, 5 సంవత్సరాలు అయిపోయినా అని అంటారు లేదా? కాకులాగా పొడిచింటారు లేదా? పొడిచినా సరే దేవుడు 5 సంవత్సరాలకైనా 25 సంవత్సరాలకు నిర్ణయించిన కాలం నిర్ణయించి 100 సంవత్సరాలు పెడితే ఇప్పుడు ప్రపంచం అంతా నివ్వెరపోతుంది. అబ్రహాం చూసి సారమ్మను చూసి నివ్వెరపోతుంది. ఎందుకు? ఆ 75 సంవత్సరంలో ఇంకా గర్భాశయం ఉంది, పిల్లలు పుట్టే అవకాశం ఉంది. 80 సంవత్సరాలు కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది, కానీ 90 సంవత్సరాలు పడితే పిల్లలు పుట్టే అవకాశం ఉండదు మళ్ళీ ఎవరికి, ఏ స్త్రీకి. 85 సంవత్సరాలు దాటితే ఇంకా గర్భాశయం కుళ్ళిపోతుంది, పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, పిల్లలు పుట్టరు. మన బాగా చెప్పండి, ఇంక పిల్లలే పుట్టరు, నువ్వు చచ్చిపోవాల్సిందే, పిల్లలు లేకుండా గుడ్రలుగా చచ్చిపోవాల్సిందే. అలాంటి టైంలో అయినా సరే ఇంకా అది కుళ్ళిపోయి పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా సరే ఇంకా ఏ డాక్టర్ దగ్గర చూపించినా ఎక్కడ పోయి చూపించినా కూడా ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు చెప్పేస్తున్నారు డాక్టర్లు అందరూ. అలాంటి టైంలో బిడ్డనిస్తే అప్పుడు కదా వాళ్ళకి ఘనత మహిమ. అమ్మా ఏమో గర్భాశయం లేదు నాయన, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు రా నాయన, గర్భాశయం లేదు, పిల్లలు లేరు, కానీ ఏమికి ఇప్పుడు బుడ్డ ఇచ్చాడు. అమ్మో ఆ దేవుడు మామూలు దేవుడు కాదు రోయ్, వీళ్ళు మామూలు భక్తులు కాదు రోయ్ అని ఆ సారమ్మని అబ్రహాం గారిని చూసి గడగడ వణికిపోతుందండి ఎవరు? ప్రపంచం మొత్తం. అమ్మో వాళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు రో, వీళ్ళ జర్నీ కార్యం ఇలాంటి కార్యం, ఇలాంటి అద్భుతం మేము ఎక్కడన్నా చూడలేదరా నాయన అని ఆశ్చర్యపోయారంట, దేవునికి భయపడిపోయారంట. అంటే మన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యం చేయడం గల కారణం ఏంటంటే ఆ కార్యాలు జరగడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు. ఆ నిర్ణయించిన సమయంలో ఆ కార్యం జరిగితేనే నీకు గొప్ప మహిమ, ప్రజలందరికీ అద్భుతం, ఆశ్చర్యంగా నీ జీవితం ఉంటుంది. నువ్వు అనుకున్నట్లు, నువ్వు కోరుకున్నట్లు, నువ్వు నిర్ణయించుకున్నట్లు జరిగితే అందులో ఏది ఉండదు. ఏ కార్యము, ఏ అద్భుతము, ఏ ఆశ్చర్యకరము చప్పగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఈడున్నాడు, మీకు అర్థమే చెప్తాడు. ఈడున్నాడు, ఎన్నో క్లాసులో నువ్వా? ఎన్నో క్లాసు? థర్డ్ క్లాసు ఎగ్జామ్స్ అయిపోయినాయి. 4th క్లాస్ పోయినాడు. ఎన్నో క్లాస్కి? 4th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసినాడు, బాగా రాసినాడు. ఇప్పుడు 5వ క్లాస్ పోయినాడు. 5వ క్లాస్లో కూడా ఎగ్జామ్ పోయినాడు. ఇప్పుడు ఎక్కడ పోవాలా? 6వ క్లాస్కి పోవాలా. కానీ నేను ఒకేసారి 6వ క్లాస్ ఏందిరా అని చెప్పేసి 10వ క్లాస్ ఎగ్జామ్ రాసేసినాడు. ఎన్నో క్లాస్లో? 6వ క్లాస్లో ఎగ్జామ్ రాసినాడు. 10వ క్లాస్ ఎగ్జామ్ రాసి ఆ స్టేట్లోనే ఫస్ట్ వచ్చేసినాడు. వీడు 10th క్లాస్ పిల్లోడితో వీడు 6వ క్లాస్ పిల్లోడే, వాళ్ళు ఎగ్జామ్ రాసినాడు, వీడు ఎగ్జామ్ రాడు. కానీ ఆ 10th క్లాస్ పిల్లోడితో వాళ్ళకి ఊరికి ఫస్ట్ ర్యాంక్ రాలా, వీడికి మాత్రం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు కెమెరాలన్నీ ఎక్కడ ఉంటాయి, మైకులన్నీ ఎక్కడ ఉంటాయి? జస్ట్ ఎక్కడ మీ అబ్బాయి ఎక్కడ? మీ అబ్బాయి 6వ క్లాస్ అంటే 10వ క్లాస్ ఎగ్జామ్ అంట, స్టేట్ టాపర్ అంట, అసలు 10వ క్లాస్ అబ్బాయిలే పాస్ అవ్వలేదు, మీ అబ్బాయి ఎట్ట అసలు అంత తెలివి ఎట్ట, అంత జ్ఞానం ఎట్టొచ్చిందని చెప్పేసి ఈయన పొగుడుతారు, ఇలా నాన్న పొగుడుతారు. ఇంట్లో కూడా అబ్బా ఏమి కొడుకు ఉన్నారు వీళ్ళు, అబ్బా 6వ క్లాస్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చినాడంట, అబ్బా ఎందురా జ్ఞానము అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పొగుడుతారు, ఈయన్నే పొగుడుతారు. ప్రపంచం అంతా వీళ్ళు చూసి ఆశ్చర్యపోతుంది, ఓ అబ్బో ఏంట్రా ఈ కాలంని. అట్లా కాకుండా 5వ క్లాస్ అయిపోయింది, తర్వాత 6వ క్లాస్లో ఎగ్జామ్ రాసినాడు. ఎవడో పట్టించుకుంటాడా? ఎందుకు?
5వ క్లాస్ తర్వాత 6వ క్లాస్ జాయిన్ అవుతాడు. ఎవడు పట్టించుకుంటాడా? అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్పానంటే మనం అనుకుంటే అలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 5వ తరగతి తర్వాత 6వ తరగతికి వెళ్ళినట్టు ఉంటుంది. దేవుడు నిర్ణయిస్తే ఎలా ఉంటుందంటే నువ్వు 6వ క్లాస్ 10వ క్లాస్ ఎగ్జామ్ రాసి స్టేట్ టాప్ వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దేవుడు చెప్తున్న మాట, నా మాటలు వాటి కాలం మీద నెరవేరుతాయి. నీ కాలం అందు కాదు, నువ్వు పెట్టుకున్న టైం ఎందుకు కాదు, నువ్వు పెట్టుకున్న సమయం ఎందుకు కాదు. నేను ఏదైతే నిర్ణయించానో ఈ కార్యం జరగాలని, ఈ పని జరగాలని, నువ్వు ఏదైతే ప్రార్థన చేసావు, ఏదైతే నా దగ్గర వేడుకున్నావు, ఏదైతే నీకు కావాలని నా దగ్గర బ్రతిమలాడుకున్నావో ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు అనుకున్న టైంలో, నువ్వు పెట్టుకున్న టైంలో కాదు. నువ్వు అనుకున్న వచ్చే వారంలోనో, వచ్చే నెలలోనో, వచ్చే సంవత్సరంలో, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, నీ స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత, అప్పుడు కాదు. నేను ఒక టైం నిర్ణయించిన. నువ్వు ప్రార్థన చేసావు నా దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ఇలా జరగాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, ఇలా ఉండాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసావు. నేను దానికోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అది ఎప్పుడు జరిగితే, ఎలా జరిగితే నీ గొప్ప పేరు వస్తుందో, అందరికీ అద్భుత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో ఆ టైం నేను నిర్ణయించా. నేను నిర్ణయించిన టైంలో ఖచ్చితంగా ఆ కార్యం నేను చేస్తా. అయితే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఆ టైం వరకు ఇతరులనే నిందలని, అవమానాలని తట్టుకుంటూ, ఓర్చుకుంటూ, దేవుని యందు భయభక్తి కలిగి నీతి న్యాయములతో అనుసరిస్తూ నువ్వు బ్రతకాల. వాళ్ళు నిందిస్తున్నారని చెప్పేసి, వాళ్ళు తిడుతున్నారని చెప్పేసి నీకు కోపం వచ్చేసి రెస్టారెంట్ ఇంక యేసులో నాకు వద్దు, నేను ఇంకా భక్తి వద్దు, ఈ చర్చ వద్దు, ఈ ప్రార్థనలు వద్దు, ఈ వాక్యం వద్దు అని నువ్వు విసిగి వేసారిపోకూడదు. దేవుడు కొన్ని కార్యములు త్వరగా చేసేస్తాడు, కొన్ని కార్యాలు కొన్ని ఆలస్యంగా చేస్తాడు. త్వరగా చేసే కార్యములకి ఎప్పుడు ఎలా చేయాలో తెలుసు. ఏ పనులు దేవుడు త్వరగా చేయాలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు. కొన్ని వాటిని ఆ పనుల్లో ఏవి అప్పటికప్పుడు చేయాలో, ఏవి కొంచెం లేట్గా చేయాలో, ఏవి చాలా లేట్గా చేయాలో దేవునికి తెలుసు. తెలుసా తెలీదా? ఇక్కడుకున్నాడు ఎన్నో క్లాసు నువ్వా? వచ్చే సంవత్సరం పెళ్ళి చేస్తానా? ఏం చేసేయచ్చు కదా. అర్థమైందా? పెళ్ళి వయసు వచ్చినప్పుడు పెళ్ళి చేస్తాం. వచ్చే సంవత్సరం 10వ క్లాస్ చదివి చేస్తామా? 10వ క్లాస్ కాదు వాడు. అంటే వచ్చే సంవత్సరంలో జాబ్ పంపించేస్తామా? పంపించలేం. అంటే పెళ్లి చేసుకునే వయసు ఉంది, చదువుకునే వయసు ఉంది, ఉద్యోగం చేసే వయసు ఉంది, పిల్లలకనే వయసు ఉంది. అలాగే దేవుని కార్యముల విషయంలో కూడా కొన్ని తొందరగా చేస్తాడు దేవుడు. నువ్వు రకరకాల వాటి కోసం చేస్తూ ఉంటావు. ఆ ప్రార్థనలో ఏవైతే తొందరగా చేశారో, ఏవైతే అప్పుడప్పుడు చేశారో అవి అప్పుడప్పుడు చేస్తాడు దేవుడు. ఏవైతే కొంచెం ఆలస్యం చేస్తేనే మంచిది అనుకుంటాడో దాన్ని కొంచెం ఆలస్యం చేస్తాడు. ఏవైతే చాలా ఆలస్యం చేస్తేనే మంచిది అనుకుంటాడో చాలా ఆలస్యం చేస్తాడు. ఏవైతే చేయకూడదు అనుకుంటాడో వాటిని చేయడు. అర్థమైందా నేను ఏం చెప్తున్నానో? మనం రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తాం, రకరకాల వాటి కోసం మనం మొరపెడతాం. ఆ రకరకాల వాటిల్లో దేవుడు అనుకుంటేది ఒకటి. నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, దేనికోసం ప్రార్థన చేసినా ఒకటే అనుకున్నాను. నా బిడ్డకి ఏది ఇచ్చినా సరే అందరు ఇచ్చినట్టు ఇవ్వకూడదు. ప్రపంచమే ఆశ్చర్యపోవాలి నా బిడ్డలను చూసి. నేను నా బిడ్డలకి ఇచ్చేది చూసి ప్రపంచమే ఆశ్చర్యపడిపోవాలా. అంత గొప్పది నా బిడ్డలకి ఇవ్వాలా అని దేవుడు ఉద్దేశిస్తాడు. అలా ఉద్దేశించినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్ని అప్పుడప్పుడే చేసేస్తాడు, కొన్ని కొంచెం ఆలస్యం చేస్తాడు, కొన్ని చాలా ఆలస్యం చేస్తాడు, కొన్ని అసలు చేయడు. అప్పుడే అద్భుతము ఆశ్చర్యకార్యం నీ కళ్ళు ఎదుట కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఒకవేళ అప్పుడే జరిగిన, లేకపోతే కొంచెం ఆలస్యం జరిగినా, కొంచెం జరగకపోయినా సరే నీకు ఉండాల్సింది ఏంటంటే, ఓహో దేవుడు నేను నిర్ణయించిన కాలంలో కాకుండా ఆయన నిర్ణయించిన కాలంలో చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నాకేం అవసరము? ఓపిక అవసరం. నేను ఓపిక అంటే ఖచ్చితంగా దేవుడు నేను ఊహించిన అద్భుతాన్నే నా జీవితంలో దేవుడు చేస్తాడు అని మనకు ఆ విశ్వాసం ఉండాలి. కానీ ఈ జకర్యా నమ్మలేదంట. గబ్రియల్ దూత వచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేశారు కదా, ఆ ప్రార్థన దేవుడికి వినపడింది, దేవుడికి వినపడితే దేవుడు నన్ను పంపించాడు, ఆ టైం వచ్చేసిందంట, ఆ టైం వచ్చింది, ఇంకా మీకు బిడ్డ పుడతాడు అని చెప్తే జకర్యా ఏమన్నాడు తెలిసిన? అక్కడ ఉంటే చూడండి, 1వ అధ్యాయము 18వ వచనం.
నేను చదువుతానండి. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదిని దూతతో చెప్పగా. జకర్యా, నీకు బిడ్డలు పడతాయా, నువ్వు ప్రార్థన చేసినావు కదా అప్పుడు, దేవుడు ఇప్పుడు చేయాలనుకున్న ఖాయము, ఆయన నిర్ణయించినాడు ఈ టైంలో పుట్టాలని, అందుకని ఇప్పుడు నీకు బిడ్డ పడతాడే అంటే, అయ్యో వద్దులే అయ్యా, ఇప్పుడే నేను నా ముసలోని అయిపోయినాను, ఇప్పుడు ఎట్లా పడతాను నాకు బిడ్డలో, ఎందుకయ్యా నువ్వు జోక్ చేస్తాను అంటున్నాడంట. నాకు ఎట్లా తెలుస్తుంది, మేము ముసలి వాళ్ళము, నా భార్యకి ఆ స్త్రీ ధర్మం కూడా లేదు, ఇప్పుడు ఎలా బిడ్డలు పడతారు అని అన్నాడంట. అంటే ఆయన నిరాశ అయిపోయింది. ఇంకా లేదులే, ఇంక యేసుప్రభు చేయలే, ఊరికే మనం ఎంత భక్తి చేసి వేస్ట్, ఎంత చర్చికి వెళ్ళి వేస్ట్, ఇంత ప్రార్థన చేసి వేస్ట్, ఇంత పాటలు పాడి వేస్ట్, ఇంత వాక్యం చదువుకుని వేస్ట్, ఇవన్నీ వేస్ట్, ఎందుకులే ఇది ఈ భక్తి ఎందుకులే అని అనుకునేసినాడు. అనుకుని ఆ విషయం దోస్త చెప్పేసినాడు. ఇవన్నీ జరిగే మాటలు కాదులే, ఎందుకయ్యా నాకు ఎందుకు చెప్తావులే, ఇవన్నీ జరిగే మాటలు చెబుతూ అంటే వెంటనే అక్కడ చెప్పిన మాట చూడండి 20లో ఏమంటున్నాడు, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఆ మాటలు జరిగేంతవరకు నువ్వు మౌనమై ఉంటావు, నీకు నోరు ఉండదు అన్నాడు. ఇదే మాట. దేవాది దేవుడే నా కాలం వచ్చింది, నేను నిర్ణయించిన కాలం వచ్చింది, ఇది నీ కార్యం చేస్తాను, నువ్వు దేవుని కోసం అయితే ప్రార్థన చేసినావు, అది ఇవ్వడానికి నేను వచ్చినాడు, దేవుడు నిర్ణయించిన కాలం వచ్చేసింది, ఆ కార్యం చేస్తాడంటే నాకు నమ్మకం లేదు, నేను నమ్మలేను, నాకు నమ్మకం లేదు, మేము ముసలోళ్ళు అయిపోయినాము, ఇంకా నాకు నమ్మకం లేదు అన్నాడంట. వెంటనే దేవుడితో చెప్తున్నాడు, నువ్వు నమ్మలేదు కనుక అది జరిగేంత వరకు ఖచ్చితంగా చేస్తాడు, కానీ నువ్వు మౌనం అయిపోతావు, నీకు మాటలు రావు, నువ్వు మూగోడు అయిపోతావు. అంటే పనిష్మెంట్ వచ్చింది, శిక్ష వచ్చింది. దేవాది దేవుడే నేను చేస్తాను అంటే నాకు నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు ఆయనకి. అంటే అతనికి నమ్మకం లేకపోవడం గల కారణం అంటే వీళ్ళని మాటలు ఇలాంటి మాటలు నెత్తి ఎక్కించుకున్నాడు, వీళ్ళు అవమానం నెత్తి ఎక్కించుకున్నాడు, లేదా ఇతనే అవమానం పడిపోయినాడేమో, నేను ఎంతగా ప్రార్థన చేస్తాను, ఎంతగా వాక్యం చదువుతాను, ఎంతగా దేవుని సేవ చేస్తాడా, నాకు ఈ కార్యం జరగలేదే, యేసుప్రభువును చూడలేదు అని నిరాశ నిస్పృహుడు ఇతనే వెళ్ళిపోయి దేవుడు ఆ కార్యం చేస్తా అన్నప్పుడు ఇది జరగలే, ఎందుకు జరగవాడి గురించి అని ఇతనే నిరాశ పడిపోయినాడు, ఇతనికే నమ్మకం లేకపోయింది. అందుకే దేవుడు నేనైతే ఆ కార్యం చేస్తా, కానీ నీకు మాత్రం మాటలు రావు, నువ్వు మాత్రం మూగోడుగా బతకాల. శిక్ష వచ్చింది. అంటే దేవుడు ఏదైనా కార్యం చేస్తాను, నీ జీవితంలో ఈ కార్యం చేస్తానని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ వాగ్దానం మీద నువ్వు నమ్మకం విశ్వాసం పెట్టుకోవాలా. నిరాశ నిస్పృహలు నువ్వు చెందకూడదు. అబ్రహాంకి ఎందుకు అంత వాగ్దానం అంతగా ఫలించిందంటే పిలిచిన రోజే చెప్పాడు అతనికి, నువ్వు నీ ఇంటిని, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆచార సంప్రదాయం అందరినీ విడిచిపెట్టరా, నిన్ను ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని ఎప్పుడు పిలిచినాడు? 75 సంవత్సరాలను పిలిస్తేనే 75 సంవత్సరాల నుంచి ఆ నమ్మకం విశ్వాసాన్ని కోల్పోయింది. రే ఆ రోజు నన్ను పిలిచినారు, నన్ను దేవుడు మాట ఇచ్చినారా, నీకు పిల్లలు ఇస్తాను, ఆకాశ నక్షత్రం వల్లే నీ పిల్లల్ని విస్తరింపజేస్తాను, ఆ రోజు నాకు మాట ఇచ్చినానని చెప్పి ఆ మాటని ఎప్పుడు మనసులో పెట్టుకొని ఆ మాట ప్రకారమే జీవించాడంట. 75 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో బిడ్డని ఇచ్చినాడు. అంటే అతను నిరాశ చెందల, నిస్పృహ చెందల. నా దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నా దేవుడు ఒకసారి మాట చెప్తే ఆకాశంలో భూమి గతించినా సరే అవి నెరవేరి తీరుతాయి. అయితే నీకేమనాలా, నిరాశ చెందే భావం ఉండకూడదు, బాధపడిపోయకుండా ఉండకూడదు. ఒకవేళ ఆలస్యం అవుతున్నా నీకు గుర్తు రావాలా, అమ్మో నా దేవుడు ఆలస్యం చేస్తున్నా అంటే ఆలస్యానికి ఏదో గొప్ప అద్భుతమే జరగబోతుంది. ఇజ్రాయేలు 400 సంవత్సరాలు ఉన్నారు ఎక్కడ ఐగుప్తులో, బానిస బతుకుల్లో. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు విడిపించాలంటే మరుసటి సంవత్సరం విడిపించేది కదా, 400 సంవత్సరాలు ఎందుకు పెట్టినాడు? అంత ఆలస్యం తర్వాత గొప్ప అద్భుతాన్ని చూశారు. ఈరోజు మనం ఇజ్రాయేల్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చిన దాని గురించి, మన్నాను కురిపించిన దాని గురించి, బండలో నుంచి నీళ్ళు తెప్పించిన దాని గురించి, పూరేల గురించి, వాటన్నిటి గురించి మాట్లాడుతున్నట్టు. దాని కారణం ఏంటి? 400 సంవత్సరాలు ఆ ఐగుప్తులో ఆలస్యకాలం నిర్ణయించడం వల్ల. 400 సంవత్సరాలు వీళ్ళు ఉండాలని నిర్ణయించాడు కాబట్టి, ఆలస్యాన్ని పెట్టాడు కాబట్టి ఇన్ని అద్భుతాలు మనం చూడగలం. మరుసటి సంవత్సరం వచ్చేసింటే మనం ఈ అద్భుతాలను చూసేవాళ్ళం కాదు. అంటే దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే దానివల్ల గొప్ప అద్భుతమే జరుగుతుందని నీకు ఆటోమేటిక్గా వచ్చేయాలి. అంతే తప్ప ఆలస్యం అయిపోతుంది, ఎప్పుడో ప్రార్థన చేయడం జరగలా అని నిరాశ నిస్పృహలోకి నువ్వు వెళ్ళకూడదు. ప్రసంగిలో మాట ఉంటుంది, ఆ మాట చదువుకుని ముగించేద్దాం.
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువు చేసిన. ప్రసంగి 3:1 557. మూడవ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువు. ప్రతిదానికి సమయం కాదు. జాగ్రత్తగా అంటే ప్రతి దానికి సమయం ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కాదు. పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరిగించుటకును సంపుటకును బాగు చేయుటకు పోగొట్టుకుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్ప చేయుటకు కౌగులించుకొనుటకు కౌగులించుట మానువేయుటకు వెతుకుటకు పోగొట్టుకున్నటకు దాచుకున్నటకు పారవేయుటకు చంపుటకును కుట్టుటకును మౌనంగా నుండుటకును మాటలాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధం చేయుటకును సమాధాన పడుటకును. చాలు. దేవుడు చెప్తున్నమాట ప్రతి దానికి సమయము కలదు అంటే దానికంటే ప్రతి దానికి నేను సమయాన్ని నిర్ణయించున్నాను. రాయబడుతున్నమాట ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయము కలదు అని రాస్తూ ఏమి బయటకే పుట్టుటకు చచ్చుటకు పెళ్లి చేసుకున్నట్టుకు పెళ్లి మాట్లాడుటకు చదువుటకు ఉద్యోగం చేయుటకు ఇలా అన్నీ చెప్తున్నాడు. పని చేయుటకు పని చేయకుండా మాట్లాడకుండా ఉండటానికి ఇట్లా అన్నీ చెప్తూ అంటే ఈ ఆకాశం కింద జరిగే ప్రతి ఒక్క పనికి దేవుడు టైం నిర్ణయిస్తాడంట. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి దానికి దేవుడు టైం నిర్ణయిస్తాడు. ఆ టైం ప్రకారం జరుగుతుంది. నేను ఏదైతే టైం నిర్ణయించుంటానో ఆ టైం ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నాడు. మన వాక్యాంశం కూడా ఇదే ఏంటి, నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేసినామో ఆ ప్రార్థన చేసిన ప్రతిదానికి సమయాన్ని నిర్ణయించుంటాడు. ఆ సమయానికి ఆ మాటలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే నీకేముండాల? ఓపిక ఉండాలి. ఏంటి? ఓపిక. 2 విశ్వాసం ఉండాలి. ఏంటి? విశ్వాసం. 3 ఎదురు చూపు లేదా నిరీక్షణ ఉండాలి. ఏంటి? నిరీక్షణ. 4 దేవుని యందు నిలిచి ఉండాలి. ఏంటి? దేవుని యందు నిలిచి ఉండాలి. సో దేవుడు మనం ప్రార్థన చేసిన ప్రతి దానికి ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన రీతిలో దాన్ని మన జీవితంలో చేస్తాడు. ఆయన నిర్ణయించిన కాలంలో ఏ సమయంలో నిర్ణయించి ఉన్నాడో అది అప్పటికప్పుడికే జరిగిపోవాలని నిర్ణయించున్నాడా, లేదా కొంచెం ఆలస్యంగా చేయాలని నిర్ణయించున్నాడా, లేకపోతే ఎక్కువ ఆలస్యంగా చేయాలని నిర్ణయించున్నాడా, లేకపోతే అది జరగకూడదనే నిర్ణయించున్నాడా, ఏదైతే నిర్ణయించున్నాడో ఆ టైంకి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అలా జరిగేయడానికి నువ్వు ఏం చేయాలంటే నువ్వేం చేయాలని 4 కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ఎందుకు కలిగి ఉండాలంటే ఆ నిర్ణయించిన కాలం ఒకవేళ ఆలస్యమైతే నిన్ను నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు అనేక మంది ఉంటారు. యేసుప్రభుని నమ్ముకున్నావు, ఇలాంటి దేవుడు అంటావు, మీ దేవుడు మళ్ళీ చేయలేదే, మీరు అంత భక్తిగా ఉంటారు కదా, మళ్ళీ మీ దేవుడు ఏం పట్టించుకోలేదా అని నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటారు. అలా రకరకాల వ్యక్తులు ఉన్నప్పుడు నువ్వు సహనాన్ని, ఓపికను కోల్పోకూడదు. కోల్పోయేమో నిజమే కాదేమో, నీకు కోపం వచ్చేసి ఫ్రస్ట్రేషన్ దేవుడు దూషించేయడము అలాంటి చేయకూడదు. యోబు భార్య దూషించింది కదా, ఆయనకు కురుపులను చూసి పిల్లలు చచ్చిపోయినారని చెప్పేసి ఆస్తంతా ఎత్తుకుపోయినారని చేసి భర్తకి ఎన్నో ఇచ్చేసి చెప్పి ఏం చెప్పింది, ఆ దేవుడిని దూసి చచ్చిపో, ఎందుకు ఇంకా ఆ దేవుని ఇంకా పట్టుకోను అంటే ఇంకేం లేదు, ఓపిక లేదు. కానీ యోబు చెప్పాడా? మూర్ఖురాలు మాట్లాడుతున్నా ఆయన మేలు ఇస్తే మనం అనిపిస్తాం కదా, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తా, ఓహో ఏసై నీకు స్తోత్రం, అబ్బా మంచి దేవుడు గొప్ప దేవుడు అంటాం కదా, మరి కొంతకాలం శ్రమిస్తే తట్టుకోలేవా అని అన్నాడు అంటారు. అంటే ఆయన ఓపిక లేదు దేవుని కార్యం పట్ల. ఈ ఓపిక లేని వాళ్ళందరూ అట్లా తిట్టేస్తారు అనమాట, దేవుణ్ణి దూషించేస్తారు, నిందిస్తారు. అంటే ఆలస్యమైనప్పుడు మనకేముండాలా?
ఓపిక ఉండాలి. మొట్టమొదటిగా ఉండాలా? ఓపిక ఉండాలి. రెండోది అంటే దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉండాలి. దేవుడు చేస్తాడు, ఆయన టైంలో చేస్తాడు, నాకు నమ్మకం ఉంది అని దేవుని నువ్వు నమ్మాలా. నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. వాళ్ళు చెప్పిన మాటలని వీళ్ళు చెప్పిన మాటలని ఇంకా దేవుడు చేయడేమో, ఇంకా ఇది జరగదేమో అని చెప్పేసి నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. మూడోది నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటి? ఎదురు చూడాలి దేవుని కోసం. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, నా దేవుడు మాట ఇస్తే దాన్ని తప్పడు, నేను ఇంకా ఎదురు చూస్తాను దేవుని కార్యం కోసము, కనిపెట్టి చూస్తాను, ఇంకా ప్రార్థించి చూస్తాను, ఇంకా దేవుడిలో బాగా ఎదుగుతాను ఆ కార్యం కోసము, ఇంకా ఏమేమి చేయాలో నా ప్రయత్నం చూస్తాను, నేనైతే ఎదురు చూస్తాను అని ఎదురు చూడాలి. నాలుగోదిగా దేవునిలోనే నిలిచి ఉండాలి. చాలామంది దేవుడు చేయట్లేదని చెప్పేసి వెళ్ళిపోయేదా ఉంటారు, దేవుని విడిచిపెట్టేసి నాకు ఇంక వద్దులే యేసు ప్రభు, మా జీవితం మేము అనుకున్నది జరగలేదని చెప్పేసి విడిచిపెట్టిన వెళ్ళిపోయిన చాలామంది చూసినాను నేను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏదో కొన్ని వాసించి వాళ్ళు వచ్చింటారు, కొన్ని దేవుడు చేసింటారు వాళ్ళ జీవితంలో, కొన్ని ఆలస్యం చేస్తారు ఎందుకు అద్భుతాన్ని చేయాలని. వీళ్ళు ఆలస్యం చేసేంత ఓపుకుండగా వాళ్ళు వీళ్ళు చెప్పే మాట్లాడేసి వాళ్ళు అవమానాలు తట్టుకోలేక దేవుని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు దేవుళ్ళు ఉండకుండా. అట్లా నువ్వు దేవుని వదిలేసి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోవడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం ఏం లే. దేవుడు నిలిచి ఉండాల. స్థిరంగా నిలిచి ఉంటే నువ్వు అద్భుతాన్నే చూస్తావు. వీళ్ళు ఆ 80 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుని యందు ఆ విశ్వాసంలోనూ ఆ నమ్మకంలోనూ దేవుని ఆజ్ఞని పాటించే విషయంలోనూ ఆ నీతిని అనుసరించే విషయంలో నిలబడి ఉన్నారు. కాబట్టే ఆ ఓపిక కోల్పోకుండా, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆ నిరీక్షణ కోల్పోకుండా, ఆ దేవునిలో ఉండే ఆ స్థిరమైన మనసును కోల్పోకుండా నిలిచి ఉన్నారు. కాబట్టే బాప్తిసం లాంటి గొప్ప అద్భుతాన్నే కుమారునిగా వాళ్ళు పొందుకున్నారు. ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తికి తల్లిదండ్రులుగా మార్చబడి ఈ రోజుకి వాళ్ళ పేరు మారిపోతుంది. అబ్రహాం గారు కూడా అలాగ నిరీక్షించి ఎదురు చూసే ఆకాశ నక్షత్రంలో సంతానాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా ఇంకా పుట్టబోయే వాళ్ళందరినీ అబ్రహాం సంతానముగా మనం పిలుచుకుంటాం అన్నమాట. అంటే రకరకాల వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అది మన కోసం కావచ్చు, మన పిల్లల కోసం కావచ్చు, మన చదువు కోసం, మన ఉద్యోగం కోసం, మన వ్యాపారం కోసం, మన పిల్లల పెళ్ళి కోసం, మన భర్త కోసం, భార్య కోసం, మన పని కోసం, రకరకాల వాటి కోసం మనం ప్రార్థన చేస్తుంటాం. కొన్ని వాటికి అప్పుడప్పుడే దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు, కొన్ని ఆలస్యం చేస్తుంటాడు, కొన్ని ఎక్కువ ఆలస్యం చేస్తుంటాడు, ఇంకొన్ని అసలు జరిగించాడు. ఏం చేసినా సరే దేవుడు వాటన్నిటికీ ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యం చేసినప్పుడు అది నీకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి ఆ కార్యం జరిగేంత వరకు నువ్వు సోలిపోకుండా, నువ్వు కృంగిపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ఓపికను కోల్పోకుండా, నిరీక్షను కోల్పోకుండా, దేవుళ్ళు ఉండకుండా వెళ్ళిపోకుండా ఓపికతో నిరీక్షణ కలిగి దేవుని మీద నమ్మకంతో దేవునితో నిలిచి ఉంటే ఆ గొప్ప అద్భుతాలను, ఆ రోజు చేసిన అద్భుతాలను ఈరోజు కూడా నీ జీవితంలో నువ్వు కోరుకున్న వాటి విషయంలో, నువ్వు ప్రార్థించిన వాటి విషయంలో చేసి ప్రజలందరికీ నేను ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తిగా దేవుడు నియమిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అందించాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా, మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు మాట్లాడినారు తండ్రి, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అయితే ఆ మాటలు నేను ఏదైతే వాగ్దానం చేస్తున్నానో, మీరు చేసిన ప్రార్థనకు ఏ కాలం అయితే నిర్ణయించున్నానో, ఏ టైం అయితే నిర్ణయించున్నానో, ఆ టైంలో నేను నిర్ణయించిన టైంలో ఆ కార్యాన్ని చేసి ఆ కార్యము ద్వారా మిమ్మల్ని గొప్ప అద్భుతమంగా ఆశ్చర్యకరంగా నేను నిలబెట్టబోతున్నాను. కాబట్టి మీ ప్రార్థనకు నేను ఇచ్చే జవాబు ఆ సమయం వచ్చే వరకు ఒకవేళ ఆలస్యం అయితే విశ్వాసాన్ని కోల్పోకుండా, ఓపిక కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోకుండా
దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఓపికతో నిలిచి ఉండి విశ్వాసంతో ఎదురు చూస్తూ దేవునిలో నిలిచి ఉంటే మీరు ఏదైతే దేనికోసమైతే ప్రార్థించారో దాన్ని ఒక అద్భుతంగా దేవుడు మీ ఎదుట నిలబెడతాడని ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా జీవితాల్లో మేము ఎన్నో వాటి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ఇలా జరగాల, అలా జరగాల, మా కుటుంబంలో ఇలా జరగాల, అలా జరగాల, నా విషయంలో, నా పని విషయంలో, నా ఉద్యోగం విషయంలో, నా చదువు విషయంలో, మా పిల్లల విషయంలో ఇలా జరగాల, అలా జరగాలని చెప్పి ప్రభా ఎన్నో విషయాల కోసం ప్రభా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే కొన్ని విషయాలకు నైనా అప్పటికప్పుడే సమాధానం వస్తుంది, కొన్ని విషయాలకు నైనా కొంచెం ఆలస్యం అవుతుంది, కొన్ని విషయాలకు చాలా ఆలస్యం అవుతుంది, కొన్ని విషయాలకు జరగట్లేదు ప్రభా. అయితే ప్రభా వాటన్నిటికి గల కారణం, వాటన్నిటికీ మీరు సమయాన్ని నిర్ణయించారని చెప్తున్నాను ప్రభా. మేము పెట్టుకున్న టైంలో కాకుండా వాటన్నిటికీ మీరు ఒక టైం నిర్ణయించున్నారని చెప్తున్నారు తండ్రి. ఆ టైంలో ఆ కార్యాన్ని మీరు చేస్తారని చెప్తున్నారు తండ్రి. ఆ టైంలో ఆ కార్యం జరిగినప్పుడు మేము పెట్టుకున్న టైంలో కాకుండా మీరు ఏదైతే నిర్ణయించారో ఆ టైంలో ఆ కార్యం జరిగితే అదొక మహా అద్భుతంగా, ప్రపంచమే నివ్వెరపోయే, ఆశ్చర్యపోయే అద్భుతంగా ఉంటుందని ప్రభా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు చెల్లిస్తూ అయినా సహాయం చేయండి ప్రభా. అలాగే మేము ప్రార్థన చేసిన వాటికి జవాబులు ఆలస్యం అవుతున్నట్టు మాకు కూడా ఆయన ఓపికనివ్వండి తండ్రి. ఇరుగురు వాళ్ళు ఇతరులు ప్రభా ఎన్ని మాట్లాడుతున్నా, ఎలా అందిస్తున్నా, ఎలా ఎక్కిరిస్తున్నా సరే మా దేవుడు ఖచ్చితంగా ఆ నిర్ణయించిన కాలంలో మేము చేసిన వాటికి జవాబిచ్చే దేవుడిని ప్రభా. ఇదిగోనైనా తండ్రి, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా ఓపికతో ఎదురు చూచుటకు సహాయం దయచేయండి నాయన. నిరీక్షణ గుణమును మాకు దయచేయండి తండ్రి. మీ యందు నమ్మకాన్ని కోల్పోకుండా ఎల్లవేళ మీ యందు నమ్మకం పెట్టుకుని ముందుకు సాగబడి దయచేయండి ప్రభా. మీలో నిలిచి ఉండటం సహాయం దయచేయండి తండ్రి. మీరు నిలిచి ప్రభా అద్భుతాలు, ఆశ్చర్యకాలు పొందుకొని ప్రభా అనేక మందికి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా మీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నాయన నిలబెట్టమని పెడుతున్నాడు. కొంచెం ప్రభు చూపిస్తాడు, నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంటున్నాం మా ప్రభువులో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన కళ్ళండి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నేను ప్రార్థన చేసిన వాటికి సమాధానము నేను పెట్టుకున్న టైంలో కాకుండా దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగునట్లు ఆయన తన వాగ్దానాలు వాటిని కాలంలో నెరవేరుస్తాడని నిర్ణయించుకున్న ప్రతి బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి జీవించాల్సి బలపరి స్థిరపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధిల్తునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధిల్తునే.